హాయ్ అండి. ఇక్కడ 28 సైజ్ నడుము లూజ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. బోట్ నెక్ అనమాట. బోట్ నెక్ బ్లౌజు 28 సైజ్ బ్లౌజు ఎలా కట్ చేయాలి అనేది మనకి సాదా బ్లౌజ్ మెజర్మెంట్ ఇచ్చారు. దీని నుంచి నేను బోట్ నెక్కి ఎలా కన్వర్ట్ చేస్తానో చూడండి. ఇప్పుడైతే ఎల్ స్కేల్ తీసుకొని ఫస్ట్ హెచ్ తక్కువలకి ఒక లైన్ గీసేయండి. వేస్టేజ్ లేకుండా ఒక లైన్ గీయండి. మొత్తం కింద కోరస్లు అనేవి ఎక్కువ తక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇలాగ ఒక లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకొని తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైకి, మళ్ళీ హాఫ్ ఇంచ్ పైకి, ఎందుకంటే నడుం దగ్గర ఖర్చులకి. ఇప్పుడైతే సైడ్ జాయింటింగ్స్ ఇలా రెండు ఇలా కలిపి పట్టుకోండి. ఇలా పట్టుకొని స్ట్రిఫ్గా పట్టుకొని ఎక్కడికైతే లూజ్ వస్తుందో నడుం లూజు అక్కడికి ఒక మార్క్ చేయండి. సైడ్ జాయింటింగ్స్ రెండు కూడా కలిపి పట్టుకోవాలండి. పట్టుకొని ఇలాగా ఈపు కప్పు దగ్గర నుంచి సైడ్ జాయింటింగ్ కుట్ల దగ్గరికి స్ట్రిఫ్గా పట్టుకొని ఒక లైన్ గీసేసి, ఇప్పుడు ఈపు కప్పుకు కూడా స్ట్రిఫ్గా పట్టుకొని ఒక లైన్ గీసేయండి. ఇప్పుడు 1 ఇంచ్ డాట్స్కి, 2 ఇంచెస్ ఖర్చులకి 2 మార్క్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసేసి ఇలాగా మిడిల్ డాట్ నుంచి షోల్డర్ పాయింట్కి ఒక పాయింట్ చేసేసి అక్కడికి ఒక లైన్ గీసి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఖర్చులకి ఒక లైన్ గీయండి. ఇప్పుడైతే మనకి నడుం లూజు కొలతలన్నీ వచ్చేసాయి. నడుం లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని మరి బోట్ నెక్కి ఫుల్ షోల్డర్ 6.5 పెడుతున్నాను నేను. 30కి మీడియం అంటే ఫుల్ షోల్డర్ 30 పెడతాను, అది 6.5 పెడతాను. 30 కన్నా ప్లస్ వస్తే మాత్రం 7 ఇంచెస్ పెడతాను బోట్ నెక్కి. మళ్ళీ షోల్డర్స్ 3 ఇంచెస్ పెట్టాను, మిగిలింది నెక్ 3.5 వచ్చేసింది నెక్ అనేది. అయితే బోట్ నెక్కి డౌన్ 3 ఇంచెస్ తీసుకున్నాను. బోట్ నెక్కి డౌన్ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆ 3 ఇంచెస్కి ఇప్పుడు బాక్స్ ఫామ్ చేస్తున్నాను. 3 ఇంచెస్ బాక్స్ ఫామ్ చేసేసి దాంట్లో ఒక బోట్ నెక్ కరువు స్కేల్తో బోట్ నెక్ లాగా ఒక డ్రాయింగ్ గీసేసేయండి, సరిపోతుంది. ఇప్పుడైతే మనం బోట్ నెక్కి వీళ్ళు బోట్ డ్రాప్ ఎంత కావాలి అని చెప్పేసి చిన్నగా చాలా తక్కువ హైట్తో, అంటే మనం ఇన్నాళ్ళు డీప్ నెక్ బ్లౌజెసే కట్ చేసాము. ఇది వచ్చేసేసి చాలా షార్ట్ నెక్ బ్లౌజ్ అనమాట. అయితే వీళ్ళకి చాలా చిన్నగా డ్రాప్ కావాలన్నారు. చిన్నగా డ్రాప్ అనేసరికి నేను ఇక్కడ ఇలా చూడండి కొంచెం అంటే కొంచెమే తీసుకొని డ్రాప్ షేప్కి ట్రై చేస్తున్నాను కరువు స్కేల్తో. అయితే మనకి డీప్ నెక్ అయితే డ్రాప్ షేప్ ఎమ్మటే వచ్చేస్తుంది, కానీ ఇది వచ్చేసేసి చాలా చిన్నగా ఉంది. 9 ఇంచెస్ కూడా లేదు, 8 ఇంచెసే ఉంది. 8 ఇంచెస్ నెక్కి డీప్ అంటే డ్రాప్ చాలా కష్టంగా ఉందన్నమాట. ఫస్ట్ అయితే 1.5 పైకి పెట్టేసేసి ట్రై చేశాను, రాలేదు. 1 ఇంచ్ పెట్టి ట్రై చేస్తే రాలేదు. తర్వాత 1.5 పెట్టాను. ఇప్పుడైతే డ్రాప్ లైట్గా డ్రాప్ లాగా వచ్చేసింది. అందులోనూ వీళ్ళు మిడిల్లో బటన్ అడిగారు. బటన్ అంటే మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ వదిలేయాలి. అదే థ్రెడ్స్ అయితే డైరెక్ట్ కట్ చేసేయచ్చు. నేను మళ్ళీ గీసాక ఒకసారి చెక్ చేసుకుంటున్నాను వాళ్ళ నెక్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ డ్రాప్ కోసం ఇంకొంచెం డౌన్ చేస్తున్నాను. డౌన్ చేసి ఇటు సైడు విడ్త్ అనేది తగ్గించాను అనమాట. విడ్త్ తగ్గించేసేసి డౌన్ చేసేసి, వీళ్ళు చాలా డీప్ తొడగరు అని చెప్పేసి అన్నాను కదా, అందుకనేసి చాలా జాగ్రత్తగా మార్క్ చేసుకోవాలి. కస్టమర్ లైక్ చేయకపోతే మళ్ళీ కస్టమర్స్ మనకి రారు. కాబట్టి కస్టమర్కి నచ్చేటట్టు, వాళ్ళకి మెచ్చేటట్టు చూసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసేసి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో అంతే చంక డౌన్ 6.5, అదే 6.5 ఇంచెస్ చంక డౌన్కి పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే చంక డౌన్ లైన్, చెస్ట్ లైన్ రెండు గీసేసుకుంటున్నాను. ఇది చెస్ట్ లైన్ అంటారు. ఇట్లా గీసుకుంటే చంక డౌన్ లైన్ అనమాట. ఈ రెండు కలిపేస్తే ఆమ్ రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం నేను ఫస్ట్ అయితే చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. నడుం లూజ్ కన్నా 1 ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ లూజు, 2 ఇంచెస్ ఖర్చులు పెట్టేసేయండి. ఇప్పుడు ఇట్లాగా లైన్ గీస్తే డబ్బా షేప్ రావాలి. చెస్ట్ లూజ్ అయినా సరే, నడుం లూజ్ అయినా సరే స్ట్రైట్గా రావాలన్నమాట. ఇప్పుడు వీళ్ళదైతే డీప్ నెక్ కాదు కదా, అందుకని 1.5 తీసుకున్నాను. 1.5తో కరువు స్కేల్ని ప్లేస్ చేస్తుంటే కరువు స్కేల్ ప్లేస్ కావట్లేదు. 1 ఇంచ్కి అయితే నాకు కరువు స్కేల్ ప్లేస్ అయింది. ఇక్కడ చూసుకోండి కరువు స్కేల్ ఎలా అయితే ప్లేస్ అవుతుందో అలా చూసుకోండి. ఎందుకంటే ఇటు సైడు షోల్డర్స్ మార్కింగ్ చేశాను చూసారా, షోల్డర్ స్కేల్ అయితే అస్సలు కిందికి డౌన్ అవ్వద్దు. డౌన్ అయిందంటే మనకి చెస్ట్ దగ్గర లైన్ అనేది కుట్టాక నీట్గా రాదు. కాబట్టి మ్యాక్సిమం చంక డౌన్ లైన్ అయితే కదలపకుండా కరువు తీయండి. ఇలాగా ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కరువు స్కేల్తోనే నేను కరువు ట్రై చేసేసాను. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము. ఇప్పుడైతే డాట్కి పాయింటింగ్
నడుము లూజ్లోకి సగానికి మార్క్ చేయండి. డాట్కి పాయింటింగ్ వస్తుంది. అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ పెట్టేసేయండి. 3 ఇంచెస్ అనేది హైట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నడుంకి డాట్ తీసేసుకొని నడుం డాట్ దగ్గర నుంచి ఇప్పుడు ఇది సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి ఇట్లాగ ఒక లైన్ గీయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగ ఒక లైన్ గీయండి. మనకి చెస్ట్ దగ్గర ముడతలు రాదనమాట. సైడ్ జాయింటింగ్స్లలో ముడతలు రాదు. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు బ్లౌజ్ పీసు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా మనం ఏ మార్కింగ్ అయితే కరెక్ట్ సెట్ చేసామో దాన్నే ప్లేస్ చేసుకుంటూ కట్ చేయండి. కొంచెం కూడా మిస్టేక్స్ అయితే కట్ చేయకండి. ఎందుకంటే కటింగ్లో పోయిందంటే మళ్ళీ మనం ఏమీ చేయలేము. కాబట్టి కటింగ్లో ఖచ్చితంగా కరెక్ట్గా మార్కింగ్స్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని ఏ మార్కింగ్ అయితే మనం కట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ప్రతిరోజు అయితే మనకి డబల్ అయితే రాలేదు. ఈరోజు డబల్గా వచ్చాయి లైన్స్ మార్కింగ్. అలా డబల్గా వచ్చినప్పుడు ఏ లైన్ కరెక్ట్ అనేది ప్లేస్ చేసుకొని దాన్ని బట్టి కరెక్ట్గా మార్క్ చేసుకోండి. మీకైతే ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్లో నేను డౌట్ క్లియర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే డాట్ ఇక్కడ చూడండి, చిన్న టిప్పు. ఎప్పుడైనా షోల్డర్ నుంచి నెక్కి క్రాస్ కట్ చేస్తాము. ఇప్పుడు నెక్ నుంచి షోల్డర్కి కట్ చేయాలి. నెక్ నుంచి షోల్డర్కి కట్ చేయాలి. బోట్ నెక్కి ఎప్పుడైనా సరే అంతే, నెక్ నుంచి షోల్డర్కి క్రాస్గా తీసుకుంటేనే మనకి బోట్ నెక్ అనేది బాగుంటుంది. ఇట్లా బోట్ అనేది కరువు కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. హ్యాండ్స్ కటింగ్ చాలా ఈజీగా చూపిస్తానండి. కరువు తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది బిగినర్స్కి. మన వేలో కట్ చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే హెచ్చుతగ్గులకు ఒక లైన్ గీసేసాను, ఒక 1/2 ఇంచ్ పైకి. ఎందుకంటే నేను థ్రెడ్ పైపింగ్ చేస్తాను, అందుకని 1/2 ఇంచ్ తీసుకున్నాను. మీరు మడత పెట్టి కుట్టాలనుకుంటే మాత్రం 1 ఇంచ్ తీసుకోండి. బ్లౌజ్ హ్యాండ్ హైట్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. 9 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ పైకి ఖర్చులకు కూడా ఒక లైన్ గీసేసాను. ఇప్పుడు హ్యాండ్ చేసుకుంటున్నాను. వాళ్ళ ఆది బ్లౌజ్లో నుంచి, వీళ్ళదైతే పెద్ద చేయి కాదు, చిన్న చేయే. కాకపోతే మనకి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్స్ దగ్గర కుట్లు ఎక్కడికుందో అక్కడ నుంచి పట్టుకోండి. అక్కడ నుంచి పట్టుకొని కరెక్ట్గా ఇలా పట్టేసుకున్నామంటే మనకి హ్యాండ్ లూజ్ వచ్చేస్తుంది, హ్యాండ్ డౌన్ కూడా వచ్చేస్తుంది. హ్యాండ్ డౌన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను. ఇలా హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ వచ్చింది. అదే 2.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇందాకైతే జస్ట్ కుట్ల దగ్గరికి ఒక మార్క్ చేశాను. కుట్ల దగ్గరికి మార్క్ చేశాను కాబట్టి ఇప్పుడు కొంచెం పాయింట్ పైకి పెట్టాను చూస్తున్నట్టయితే. ఎందుకు అంటే ఖర్చులకు కలిపి పాయింట్ చేశాను అనమాట. 2.5 ఇంచెస్ వచ్చింది వీళ్ళది. ఇప్పుడు ఆమ్ లూజ్ ఎంత ఉందో చూస్తున్నాను. లాస్ట్ కుట్టు నుంచి షోల్డర్ ఖర్చులతో సహా పట్టుకోండి. ఇలా పట్టుకొని చూస్తే నాకు 7 ఇంచెస్ వచ్చింది. అదే 7 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసేసాను ఆమ్ లూజ్కి. హ్యాండ్ లూజ్కి వచ్చేసేసి వీళ్ళది ఎంత ఉందో చూస్తున్నాను. 4.5 ఇంచెస్ ఉంది. 4.5 కూడా లేదు, 4కి కొంచెం 2 ఇంచెస్ పెద్దగా ఉంది. అయితే నేను 4.5 పెడుతున్నాను. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఆమ్ లూజ్ దగ్గర నుంచి 1 ఇంచ్ మార్కింగ్కి కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోండి. హ్యాండ్ లూజెస్ కూడా ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ పాయింట్ దగ్గర నుంచి ఆమ్ లూజ్కి లైన్ గీసాం కదా, ఆమ్ లూజ్ మొత్తం 7 ఇంచులు వచ్చింది కదా, ఆ 7 ఇంచులు మొత్తం కూడా టేప్ మడత పెట్టి అలాగా మార్క్ చేసుకోండి. ఆ మార్కింగ్ నుంచి ఆమ్ లూజ్కి మళ్ళీ ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు మనకి 2 మార్కింగ్స్ వచ్చాయి. ఒక మార్కింగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి, ఒక మార్కింగ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి తీస్తాను చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి తీసుకున్న మార్కింగ్కి 1 ఇంచ్ పాయింట్కి కలుపుతూ కరువు స్కేల్ని ఇలా ప్లేస్ చేసుకొని చాలా చిన్నగా, అంటే చిన్నగా కరువు తీయండి. లైన్కి మ్యాక్సిమం టచ్ అయిపోయింది చూస్తుంటుంటే మీరు. అయితే అలాగా లైట్గా కరువు అనేది రావాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ డౌన్ చేయండి. మిడిల్ మార్కింగ్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింటింగ్కి 1/2 ఇంచ్ మార్క్ చేసేసి ఆమ్ లూజ్ దగ్గర నుంచి కూడా 1 ఇంచ్ పాయింట్ చేయండి. 1 ఇంచ్ పాయింట్ చేసేసి ఈ 2 కూడా కలిపేసేయండి. ఇలా ఆమ్ రౌండ్ స్కేల్ ఇందాక ఎలాగైతే ప్లేస్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసేసి ఈ పాయింటింగ్స్ అనేది కలిపేసేయండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ ఎలా తిప్పానో అది ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుంటూ ఆమ్లో ఫ్రంట్ లోతు కూడా తీసేయండి. చూసారు కదా ఫ్రంట్ లోతు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. మనకి స్టిచ్చింగ్ అయిపోయాక కూడా నీట్గా ఉంటుందన్నమాట ఇలా చేస్తే. ఇప్పుడైతే హ్యాండ్ కర్వ్ అనేది కట్ చేద్దాము. హ్యాండ్ కర్వ్ అనేది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. మీరు చూస్తున్నట్లయితే బ్యాక్ సైడ్ కట్ చేయండి, ఫ్రంట్ సైడ్ అస్సలు కట్ చేయొద్దు. ఇప్పుడు బ్యాక్ సైడ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఓపెనింగ్ చేసేసుకొని కాట్లు పెట్టేసుకుందాము. హ్యాండ్ లూజ్ దగ్గర ఒక కాటు, హ్యాండ్ మిడిల్లో, షోల్డర్ మిడిల్లో ఒక కాటు పెట్టేసుకోవాలి. ఇవి మనకి స్టిచ్చింగ్ అప్పుడు గుర్తు చేస్తూ ఉంటాయండి, చాలా యూస్ఫుల్ అవుతాయి కాట్లు అనేవి. ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి అనేది మంచిగా గుర్తు చేస్తాయి అన్నమాట ఇవి. ఇప్పుడైతే చూసారు కదా
కాట్లు పెట్టేశాక 2 పొరలుగా ఓపెన్ చేసేసి ఫ్రంట్ లోతు కట్ చేస్తున్నాను. ఫ్రంట్ లోతు కట్ చేసేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. షార్ప్గా రావాలి ఫ్రంట్ బ్యాక్. మిడిల్లో మాత్రం కరెక్ట్గా 1/2 ఇంచ్ మందం తీయాలి. ఇది 30 లోపు బ్లౌజులు కాబట్టి 1/2 ఇంచ్ తీసాను. 30 కన్నా ఎక్స్ట్రా నడుం లూజ్ వాళ్ళదైతే 3/4 ఇంచ్ తీయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్కి ఓపెన్స్ మనకి వెళ్ళి పెట్టండి, క్లోజింగ్స్ ఆపోజిట్గా పెట్టుకోండి. ఆపోజిట్గా పెట్టుకొని ఇలా చూడండి, ఎంత క్రాస్గా వీలైతే అంత క్రాస్గా ప్లేస్ చేయండి. బ్యాక్ పార్ట్ని ఎంత ఫీల్ అయితే అంతగా క్రాస్గా పెట్టేసేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా సేమ్గా డ్రాయింగ్ గీసేయండి. నెక్ హైట్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ మనకి అతుకులు పడతాయేమో అనుకుంటున్నారు కదా, కాదు. షేప్ బెల్ట్ కటింగ్ అయిపోయాక సరిపోతుంది, అంత భయపడక్కర్లేదు. ఒక 2 ఇంచెస్ మందం తక్కువ ఉంటే కనుక భయపడక్కర్లేదు, లేకపోతే అతుకులు పడతాయని భయపడాలి. ఇప్పుడు చంక డౌన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మార్క్ చేసామో అలానే ప్లేస్ చేసేయండి. ఓకేనా. ఇప్పుడు చంక డౌన్ పాయింటింగ్ తీసుకున్నాను చూసారా మీరు. చంక డౌన్ పాయింటింగ్ అలా ఫింగర్ హెల్ప్తో తీసుకుంటాను. ఇలా తీసేసుకొని చంక డౌన్ లైన్స్ గీసేసాను. ఇప్పుడు షోల్డర్ పాయింటింగ్ 3 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాను. చంక డౌన్ పాయింటింగ్ తీసుకుంటాను చూడండి. చంక డౌన్ దగ్గర కరువు 1/2 ఇంచ్ మందం తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసేసి నేను 5 ఇంచెస్ బోట్ నెక్ పెడుతున్నాను. 5.5 మార్క్ చేశాను, కానీ గీయడం అయితే 5 ఇంచెస్ గీసాను. వీళ్ళది 28 తక్కువ బ్లౌజ్ కాబట్టి 5 ఇంచెస్. అసలు బోట్ నెక్కి ఫ్రంట్ సైడ్ 5 ఇంచెస్ సరిపోతుంది. ఏ సైజు వరకైనా 5.5 కన్నా ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ కూడా అంతే, బోట్ షేప్ రావాలి కర్వ్. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీయండి. 1/2 ఇంచ్ లోతు తీసేసి సైడ్ జాయింటింగ్స్ ఖర్చులది ఒక లైన్ గీసేసాను. ఇప్పుడు వచ్చేసేసి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూస్తున్నాను చూడండి. ఉక్స్ పట్టీకెళ్ళి నుంచి పట్టుకోండి. ఉక్స్ పట్టీకెళ్ళి నుంచి పట్టుకొని ఖర్చులతో సహా మిడిల్ డాట్, మెయిన్ డాట్ ఉంది కదా, ఆ డాట్ దగ్గర పట్టుకొని పాయింటింగ్ చేయండి. అలా పాయింటింగ్ చేసేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూశాను. 2.5 ఇంచెస్ వచ్చింది నాకు కింద నుంచి. అయినా సరే వాళ్ళ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంతే ఇవ్వాలి కాబట్టి అలా మార్క్ చేసేసాను. ఇప్పుడు షేప్ బెల్ట్ పాయింటింగ్ షేప్ బెల్ట్కి వెళ్ళి చంక డౌన్ నుంచి షేప్ బెల్ట్కి ఎంత ఉందో అంత పాయింట్ చేసేస్తున్నాను. అంతేనండి, మనకి బ్లౌజ్ హైట్ అనేది వచ్చేసింది. బ్లౌజ్ హైట్ అయితే నేను కొంచెం మారుద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ మార్చలేదు. వాళ్ళ బ్లౌజ్ హైట్ ఎలా ఉందో అలాగనే ఇచ్చేద్దామని. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి, ఇది ఏమంటారు బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 4 ఉక్స్ అలా తీసుకోకండి. కింద నుంచి 1 ఇంచు 1.5 ఇంచు తీసుకోండి. ఇక్కడైతే 2 ఇంచెస్ వాళ్ళ డాట్ ఉంది. ఆ 2 ఇంచెస్ డాట్స్కి ఇలా పాయింట్ చేసేసాను. హైట్ 2 ఇంచెస్ తీసుకున్నాను, విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్లో నుంచి సగానికి మిడిల్ పాయింట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి పైనుంచి కిందికి 1 ఇంచు మార్క్ చేసేసి దాంట్లోకి సగానికి మార్క్ చేసేస్తే 2 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి నుంచి మెయిన్ డాట్ నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి ఒక మార్క్ హైట్ డ్రాయింగ్ చేశాను. ఇప్పుడు వచ్చేసేసి నడుంకెళ్ళి కూడా డాట్ చూపిస్తాను చూడండి. దీనికి నడుం సగంలోకి మార్క్ చేయకూడదు. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి డాట్ అని మెయిన్ డాట్ ఉంది కదా, ఆ 2 డాట్లకి మిడిల్లోకి ఇలాగా స్కేల్ని మార్క్ చేయాలి. మార్క్ చేసేసి మెయిన్ డాట్ నుంచి 1.5 ఇంచ్ తీసుకోండి. అలా 1.5 తీసుకున్నప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి నుంచి మెయిన్ డాట్కి వెళ్ళి ఎన్ని ఇంచెస్ ఉందో చెక్ చేసుకోండి. అటు నుంచి మళ్ళీ శంక డాట్ పాయింటింగ్ ఎన్ని ఇంచెస్ ఉందో చెక్ చేసుకోండి. మొత్తం కూడా ట్రయాంగిల్ లాగా నీట్గా రావాలి. ఓకేనా. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేస్తున్నాను. డాట్ పాయింటింగ్స్ అయితే మీకు అర్థం కానట్టే అనిపిస్తుంది, నేను స్పీడ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను కదా. మీకు డాట్ పాయింట్సింగ్ కనుక అర్థం కాకపోతే మన బ్లౌజ్ కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి కదా, చాలా డీటెయిల్గా చెప్పాను నేను. ఆ వీడియోస్లలో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చాలా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను కటింగ్ అప్పుడే ఆడియో ఇచ్చేసాను, కానీ మైక్ పని చేయలేదు నాకెందుకో. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆడియో వేరేగా ఇస్తున్నాను. నాకు ఇలా వేరేగా ఇవ్వడం అనేది అస్సలు సెట్ కాదు. నేను కటింగ్ అప్పుడే ఆడియో ఇచ్చుకుంటూ కట్ చేసేస్తాను. అలా అయితేనే నాకు సెట్ అయిపోతుంది, మంచిగా డీటెయిల్గా చెప్పినట్టు ఉంటుంది, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా ఉంటుంది. అయితే ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకున్నాం కదా.
డాట్స్ దగ్గర ఇట్లాగా కాట్లు పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు చాలా యూజ్ఫుల్ అవుతాయి కాట్లు మాత్రం. చూడండి ఇట్లాగా చంక డాటు, ఉక్స్ పట్టి డాటు, మెయిన్ డాటు మొత్తం కూడా కాట్లు పెట్టేసి ఖర్చులకు కూడా కాటు పెట్టేసేయండి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కటింగ్ కోసం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేయండి. ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేసి ఇలా చూడండి, షోల్డర్స్ అంటే పైన షోల్డర్స్ ఉంటాయి కదా, షోల్డర్స్ సమానంగా పెట్టి పట్టుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసేసి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళే కొలవండి. మొత్తం కొలవక్కర్లేదు, సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళే కొలవండి. కొలిస్తే మనకి 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్కి ఉక్స్ పట్టి కథ పట్టికెళ్ళి 3.5 పెడతాను, మిడిల్లో 2.5 పెడతాను. అయితే ఇక్కడ చూడండి, ఒక స్కేల్ మందం అయితే నడుం పట్టి కోసం మార్క్ చేస్తున్నాను. తర్వాత షేప్ బెల్ట్ కోసం ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి 3.5 ఇంచెస్, ఇక్కడ 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి. మిడిల్ పాయింట్లో 2.5, 3.5కి 2.5, మళ్ళీ ఇటు వచ్చేసి 3 ఇంచెస్. ఇలా తీసుకొని నేను కరువు స్కేల్తో షేప్ బెల్ట్ తిగ్గిస్తాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కరువు స్కేల్తో అయితే. సూపర్ ఉంటుంది షేప్ బెల్ట్. కుట్టాక కూడా షేప్ మస్తు ఉంటుంది షేప్ బెల్ట్తో కరువు తీసుకుంటే. ఇప్పుడైతే మనకి షేప్ బెల్ట్ పాయింటింగ్స్ కూడా అయిపోయాయి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాము. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను డౌట్ క్లియర్ చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకి చాలా డౌట్స్ వస్తాయి. అలాంటిది మీరు ఖచ్చితంగా ఎవరినో ఒకరిని అడిగి క్లియర్ చేసుకోవాలి. కానీ మీరు పెద్ద పెద్ద ఛానల్స్లలో చూస్తే ఎవరు కూడా డౌట్స్ క్లియర్ చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు, వాళ్ళ వర్క్స్ వాళ్ళకే ఉంటాయి. కాబట్టి మనలాంటి చిన్న ఛానల్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఎలాంటి మిస్టేక్స్, ఎలాంటి ఎడిటింగ్స్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందన్నమాట వీడియోస్ అనేవి. కాబట్టి ఇలాంటి వాళ్ళని అడిగితే ఇంకా తొందరగా మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.